మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. ఆగస్టు నెల 2వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నా పర్వతములన్నిటినీ త్రోవగా చేసేదను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 11వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. ఆటంకాలను దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా చేసుకుంటాడు. మన జీవితాల్లో అడ్డు వచ్చే కొండలు ఉంటాయి. మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతికి అడ్డుబండలుగా నిలిచే విషయాలు ఎన్నో ఉంటాయి. తలకు మించిన ఆ ఒక్క బాధ్యత, ఇష్టం లేని ఆ ఒక్క పని, శరీరంలోని ఆ ఒక్క ముళ్ళు, అనుదినం మొయ్యవలసి వస్తున్న ఆ ఒక్క సిలువ లేకపోతే మన జీవితాలు పరిశుద్ధంగా ఉంటాయి కదా అనుకుంటాము. అవి తొలగిపోవాలని ప్రార్థిస్తాము కూడా. మందబుద్ధులారా, తెలివిలేని వాళ్ళారా, మీ విజయ జీవితాలకు సాధనాలివే. మనం ఎంతో కాలంగా ప్రార్థిస్తున్న కృప, మంచి గుణాలు మనకు అనుగ్రహించాలనే వీటన్నిటినీ దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. చాలా సంవత్సరాల నుండి సహనం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నారు మీరు. మీ బ్రతుకులో మీ సహనానికి తీవ్రమైన పరీక్ష పెట్టే ఒక విషయం ఉంది. మీరు దాన్ని తప్పించుకు తిరుగుతున్నారు. అది అధిగమించలేని అడ్డుబండగా లెక్కగట్టేశారు. అది తొలగిపోతే ఇక మీకు విమోచనే, విజయమే అనుకుంటున్నారు. పొరపాటు. ఆ శోధన తొలగడం వల్ల నీలో సహనం పెరగదు. సహనం ఎలా వస్తుందంటే, ఇప్పుడు దుర్భరంగా ఉన్న శ్రమలను ఎదుర్కొని తుదముట్టించగలగాలి. వెనక్కి తిరిగి వెళ్ళు. తిరిగి ఆ పనికి పూనుకో. యేసుకు ఉన్న ఓపికలో పాలు పంచుకో. ఆయనతో కలిసి నీ శ్రమలను ఎదుర్కో. జీవితంలో వేధించి చిరాకు పెట్టే విషయాలన్నీ అంతంలో గొప్ప ఫలితాలనిస్తాయి. అవన్నీ దేవుని పర్వతాలు. ఆయనే వాటిని అక్కడ ఉంచాడు. దేవుడు తన వాగ్దానాల విషయంలో మాట తప్పడని మనకు తెలుసు. అన్ని మార్గాలు ఆయనకు అవగతమే. అన్ని స్థలాలు ఆయనకు పరిచయమే. ఆయన దృష్టి బూదిగంతాల వరకు, ఆకాశం క్రింద అంతటా పడుతున్నది. మనం పర్వత పాదాన్ని చేరినప్పుడు మనకు దారి తెలుస్తుంది. శ్రమలోని అంతరార్థం యోగ్యతను పరీక్షించడం మాత్రమే కాదు, దాన్ని పెంపొందించడం కూడా. మద్ది చెట్టు గాలివానలో పరీక్షకి గురవడమే కాదు, దృఢపడుతుంది కూడా. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మాకిచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు, స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభువా. మా యొక్క శరీరం ఉన్న ప్రతి ఒక్క ముళ్ళు కూడా ప్రభువా, అయా మమ్మల్ని నీ కృపలో ఎదిగింప చేయడానికి ప్రభువా, ఇంకంతేకాకుండా తండ్రి మాలో మంచి గుణగణాలు అలవట్టానికి నువ్వు పెట్టిన ఆ ముల్లే ప్రభువా, అది మేము అర్థం చేసుకొని ప్రభువా, తద్వారా తండ్రి ఆధ్యాత్మికంగా మేము అంతకంతకు ఎదగటానికి నీ కృప, నీ సహాయం మాకు అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం ప్రభువా. ఎడారిలో సెలయేర్లు వింటున్న నీ బిడ్డల్లో ఎవరెవరైతే శారీరకమైన బలహీనతలను బట్టి ప్రభువా బాధపడుతున్నారో అవన్నీ కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకి నువ్వు పెట్టిన ముల్లే అని చెప్పి వారు గ్రహించుకునే కృపా ధన్యత దయచేయమని వేడుకొచ్చు. ఈ దినం మా యొక్క దేశాన్ని గురించి, మా రాష్ట్రాన్ని గురించి, మా జిల్లాని గురించి, మా గ్రామాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొచ్చున్నాం ప్రభువా. మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క శాఖను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విద్యాశాఖ, వైద్య శాఖ, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖ, రవాణా శాఖ, సమాచార శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, రక్షణ శాఖ, ఆర్థిక శాఖ, ఇలాగ అనేకమైన శాఖలు ఉన్నాయి ప్రభా. శాఖలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క అధికారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క నాయకుడిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. అందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, వారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభా. అలాగే క్యాబినెట్ మంత్రులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దీవించి మంచి ఆరోగ్యాలు దయచేయమని వేడుకొస్తున్నాం ప్రభా. ఇంకా అలాగున్న తండ్రి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ప్రభా, ఇంకా అలాగూ సివిల్ సర్వెంట్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
నాయకులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, సర్పంచ్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా, ప్రెసిడెంట్ గారు వాళ్ళందరినీ దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వీరందరూ నీ దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయములు నిలబెట్టి ఏలుబడి చేసేవారు ఉండడానికి సహాయం చేయమని, ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.